ఇంకొక పక్కన మారిన ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మీరు చూస్తే రాయలసీమలో నీళ్లు వచ్చిన తర్వాత ఒకప్పుడు రాళ్లసీమని ఎడారిగా మారిపోతుంది అనుకున్నారు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, రాయలసీమ రతనాల సీమగా తయారవుతుందని అనుమానమే అవసరం లేని అలాంటి పరిస్థితికి వచ్చాం. హార్టికల్చర్ హబ్గా తయారవుతా ఉంది. ఇంకో పక్కన పవర్ మొత్తం జనరేట్ చేయాలంటే సోలార్ వచ్చిన తర్వాత రాయలసీమ సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీకి కేంద్ర బిందువుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ గేమ్ చేంజర్. ఆ విజన్ మనం ఇవ్వగలిగితే, అవన్నీ అమలు చేయగలిగితే మనం ఎక్కడికో నేనే చూశాను. ఒకప్పుడు అనంతపూర్ కరువు జిల్లా, నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ చూసేవాడిని. నాకు 2 జిల్లాలు ఎప్పుడూ ఒక సవాళ్ళుగా ఉండేటివి. కడప జిల్లాలో నీళ్లు ఉండేటివి కానీ అనంతపూర్లో తక్కువ వర్షపాతం పడేది. రెండోది మహబూబ్నగర్ కూడా పక్కనే కృష్ణా నది పోతుంది కానీ నీళ్లు ఉండేటివి కాదు. ఈ రెంటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాం. కొన్ని జిల్లాలు ఉన్నాయి. ఈరోజు విజయనగరం ఉంది, నీళ్లు ఉన్నాయి. శ్రీకాకుళం ఉంది, నీళ్లు ఉన్నాయి. ఆదిలాబాద్ ఉండేది, నీళ్లు ఉండేటివి కానీ అభివృద్ధి తక్కువ ఉండేది. అక్కడ చైతన్యం కారణం. అలాంటి అనంతపూర్ జిల్లా ఈరోజు ఆర్థిక వ్యవస్థలో మీరు చూస్తే 26 జిల్లాలో 5వ స్థానానికి వచ్చామంటే రేపు నాడు ఫస్ట్ స్థానానికి వచ్చిన ఆశ్చర్యం లేదు. ఏదైతే అగ్రస్థానంలో ఉండే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇలాంటి జిల్లాలు ఒకప్పుడు దేశానికి అన్నదాతగా పేరుగాంచినటువంటి అన్నపూర్ణగా ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ప్యాడీ పైన ఆధారపడే కొద్దిగా ఆదాయం తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. ప్రత్యామ్నాయాల ద్వారా ఏ విధంగా ముందుకు పోవాలో మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా.